గురువుగారు, మంగళవారంతో కూడినటువంటి సంకటహర చతుర్థి ఈ రోజు. ఇది చాలా శుభకరమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి నియమాలను పాటించాలి? సంకటాలనన్నింటినీ హరించే విఘ్నేశ్వర స్వరూపమే సంకటహర వినాయక రూపం. జ్యోతిష శాస్త్రంలో ఆదివారాన్ని, మంగళవారాన్ని అంత శుభప్రదంగా పరిగణించరు. అందుకే మంగళవారం నాడు కనుక సంకటహర చతుర్థి వచ్చినట్టయితే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. నెలలో శుక్ల చతుర్థి, బహుళ చతుర్థి, ఈ 2 రోజులు మనము తప్పకుండా వినాయక ఆరాధన చెయ్యాలి. ఎందుకంటే విఘ్నాలనన్నింటినీ తొలగించే అద్భుతమైన స్వరూపమే వినాయక స్వరూపం. కోరిన కోరికలన్నింటినీ తీర్చుకోవటం కోసం వరసిద్ధి వినాయకుడిని మీరు ఆశ్రయిస్తే, ఆ కోరిక తీరటం కోసం నువ్వు చేసే ప్రయత్నాలలో నువ్వు ఎదుర్కొనే విఘ్నాలనన్నింటినీ హరించేటువంటి సంకటహర చతుర్థి నాడు నువ్వు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉపాసన చేయగలిగితే నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. విఘ్నాలు కలిగించే లక్షణం కలిగిన అంగారక గ్రహం యొక్క ప్రతాపాన్ని తగ్గించి వాడిలోని సుగుణాలను నీకు వరంగా మార్చి నీ జీవితాన్ని విజయవంతంగా ముందుకు సాగించేటువంటి దోవలో నీ గమనాన్ని నిర్దేశించగలిగిన వాడే విఘ్నేశ్వరుడు. ఇవన్నీ ఎలా అవుతాయి, ఇది ఎలా సాధ్యమవుతుంది అన్న సందేహం మనకు కలుగుతుంది. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మనకు ఆర్షవాంగ్మయంలో చెప్పబడిన ప్రతి దేవతా స్వరూపము ఒక మంత్రానికి రూపం. మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రంలో చెప్పబడినటువంటి దేవతా స్వరూపాన్ని నువ్వు ధ్యానం చేయగలిగితే ఆయన కటాక్షం నీకు సిద్ధిస్తుంది. మరి సంకటహర చతుర్థి నాడు నువ్వు ఉపాసన చేసేటువంటి వినాయక స్వరూపం ఎలా ఉండాలి అంటే, బాలార్కారుణ కాంతి, అప్పుడే ఉదయిస్తున్న లేత సూర్యుని కాంతిలో, వామే బాలాం వపన్నే కేలసత్ ఇందీవర హస్తాం గౌరాంగీ రత్నశోభాఢ్యాం దక్షే అంకుశం వరదానం వామే పాశంచ పాయసం పాత్రం నీలాంకుశ సమాన కలహ పీఠే పద్మే తిష్టన్ సంకటహరణ పాయాత్ సంకటహర పూజాత్ గజాననో నిత్యం. ఈ శ్లోకాన్ని ధ్యానం చెయ్యాలి. దీనిలో ఆయన స్వరూపాన్ని చెబుతూ ఉన్నాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కాంతితో తిష్ఠే పద్మాక్షే పీఠన్, ఎర్రని పద్మంలో కూర్చొని, వామే బాలాం, ఎడమ తొడ మీద తన శక్తిని ప్రతిష్ఠింపజేసుకుని, ఆమె ఎలా ఉంది, పచ్చని శరీరంతో కాంతులు ప్రసరింపజేస్తూ నీలి కలువ పువ్వును ధరించి ఉంది. ఈ స్వామి పాశాన్ని, అంకుశాన్ని, పాయస పాత్రను, అభయహస్తాన్ని ధరించి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇలాంటి రూపాన్ని నువ్వు ధ్యానం చేస్తూ సంకటహర చతుర్థి నాడు అద్భుతమైనటువంటి గణేష పూజ ఎలా చేయాలో చాలాసార్లు మనం ఈ కార్యక్రమంలో వివరించి ఉన్నాం. దాన్ని చెయ్యగలిగితే ఉదయం స్నానం చేసి పూజ చేసి మళ్ళీ సాయంత్రం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆయనను ఆరాధించగలిగితే నీవు కోరిన కోరికలన్నీ, విఘ్నములు ఎదురైనా వాటిని దాటుకుంటూ నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. కాబట్టి మంత్రాన్ని దేవతా స్వరూపానికి నిదర్శనంగా నీకు తెలియజేస్తూ దానిని ధ్యానించటం వల్ల నీకు వచ్చేటువంటి విఘ్నాలనన్నింటినీ తొలగింపజేసుకుంటూ నీవు విజయవంతమైన జీవితాన్ని గడపటానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించిందే ఆర్షవాంగ్మయం. దాన్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని గడుపుదాం. వచ్చేటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించు.